వృషభ రాశి వారికి 25, 26, 27 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఇద్దరు మగ వ్యక్తుల కారణంగా అంటే ఇద్దరు అబ్బాయిల కారణంగా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అసలు మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎలానే కాకుండా ఏ కోరికలు తీరుతాయి, ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక వృషభ రాశి వారండి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు. అటు హెల్పింగ్ నేచర్లో కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే గనక వీరు మాట్లాడే పద్ధతి విధానం ఇదంతా కూడా చాలా బాగుంటుందండి. ఏదున్నా సరే పర్ఫెక్ట్గా మాట్లాడతారు. అంటే ఇలా డొంకటిరుగుడు లేదంటే కనుక ఏదో భయపడినట్టు మాట్లాడటం ఇలా చేయరండి. ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట. మొహం మీద చెప్పేస్తూ ఉంటారు, సూటిగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ విధానం ఏంటంటే కనుక చాలా చక్కగా ఉంటుందండి. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరి మీద అంటే జాలి చూయిస్తూ ఉంటారనమాట. అంటే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకునే రకం ఈ వృషభ రాశి వారండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ, అలానే కాకుండా ఒకరిని ఏంటంటే కనుక కన్నీళ్లు పెట్టించడం కానీ వీళ్ళకి అసలు రాదు, వీళ్ళు చెయ్యరు కూడా అలాంటిదనమాట. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ అంతకంత సుఖాలు కూడా ఇస్తూ ఉంటాడండి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే కనుక వీళ్ళ లైఫ్ ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తుందండి. కొంతమంది ఏంటంటే కనుక అవసరం కోసమే మిమ్మల్ని అంటే ఉపయోగించుకుంటారు. అవసరం కోసమే ఏంటంటే కనుక మిమ్మల్ని వాడుకోవటం, అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టడం, మీరు కష్టాల్లో బాధల్లో ఉంటే ఎవరు రాకపోవటం, అదే ఇతరులు మీ స్నేహితులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్, బంధు సర్కిల్లో ఎవరైనా సరే ఏదైనా బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, కష్టాల్లో ఉన్నా సరేనండి వీళ్ళు వెళుతారు. అంటే పలకరించడం, వాళ్ళకి ఏంటంటే కనుక కష్టాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చడం ఇలాంటివి చేస్తారండి. కానీ వీళ్ళ విధానం ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత వీళ్ళకు విపరీతంగా కష్టాలు వస్తాయి, అయినప్పటికీ కూడా పర్వాలేదని ఆ కష్టాలను తట్టుకొని లైఫ్లో ముందుకు వెళతారు. వీళ్ళు గోల్లు రీచ్ అవ్వాలని ఎంతో కష్టపడుతూ ఉంటారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక కష్టాన్ని నమ్ముకుని బ్రతికే వ్యక్తులని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీరు ఇది కూడా అనొచ్చు, అందరూ కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతారు కదండి అంటే అలా కాదండి. వీళ్ళు ఏంటంటే కనుక స్వతహాగా వీళ్ళ కాళ్ళ మీద నించుంటారు. ఎవరి సపోర్టు, సహాయ సహకారాలు లేకుండా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు ఏంటంటే కనుక నించుంటారు. లైఫ్లో కూడా అలాగే ముందుకు వెళుతూ ఉంటారు. ఏదైనా పని చేద్దామంటే ఏంటంటే కనుక ఆ పనిలో ఆటంకాలు వస్తాయి. ఏదైనా మొదలు పెడదామంటే అదేంటంటే కనుక మొదలు పెట్టే లోపే అంతా చెడిపోతుంది. అలానే కాకుండా గత కొంతకాలంగా మనం చూసుకుంటే వీళ్లకు విపరీతంగా నష్టాలండి. ఆ నష్టాలు ఎలా అంటే కనుక చేతి నిండా పని ఉంటుంది, కానీ చేద్దామనేసరికి ఆ పని ఏంటంటే చేజారిపోతుంది. డబ్బు కూడా చేతిలో ఆడినట్టు అనిపిస్తుంది, కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. ఎందుకు మా వెంట ఇలా జరుగుతుంది, ఎందుకు మాకే ఇలా అవుతుంది, అసలు ఏం చేస్తే ఇదంతా కూడా పోతుందని బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అలానే కాకుండా కొంతమంది వల్ల మోసపోతున్నారు, నష్టపోతున్నారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకు లైఫ్ ఇప్పుడు బాగానే ఉంది, బాగానే నడుస్తుంది కదా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రేపు మనకి 25వ తేదీ ఏంటంటే కనుక ఏకాదశి కదా. ఈ ఏకాదశి నుంచి కూడా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు పోయి మీకు సుఖమైన జీవితం అనేది వస్తుందన్నమాట. అలానే ఏంటంటే కనుక ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కాదు. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీకు ఒక 80% బాగుంటే 20% అయితే అసలు కూడా బాలేదండి. మీ సొంత వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు. మీ యొక్క అంటే తోబుట్టుల వల్లనే మీకు ఏంటంటే ఇబ్బందులు వస్తాయని కూడా చెప్పొచ్చు. అలానే కాకుండా గుడ్డిగా నమ్మటం వల్ల కూడా మీరు ఏంటంటే మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక విద్యార్థులకు అనుకూల సమయం, విద్యలో బాగా రాణించగలుగుతారు. అనుకున్న పనులు కొన్ని జరుగుతాయి, కొన్ని ఏంటంటే కనుక జరగకుండా పెండింగ్లో పడిపోతాయి. ప్రతిదీ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగే అవకాశాలు అయితే మ్యాక్సిమం కనిపిస్తున్నాయండి. పనులు ఏంటంటే కనుక కొంచెం స్లోగా మూవ్ అవుతాయి. పనుల్లో కొంచెం తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని చెప్పొచ్చు. నమ్ముకున్న వ్యక్తుల వల్ల మీకు మోసం జరుగుతుంది కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక మనము ముఖ్యంగా మీకు అంటే ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకోవాలనుకుంటారు, కానీ కొన్ని ఏంటంటే కనుక అనుకూలంగా మారక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దూర ప్రయాణాలు పడతాయి, ప్రయాణాలలో ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి, ప్రయాణాల వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ప్రయాణాల వల్ల మీరు ఏంటంటే కనుక కొన్ని నేర్చుకోగలుగుతారు, ప్రయాణాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది, ప్రయాణం చేయటం మీకు ఇష్టంగా ఉంటుంది కాబట్టి కష్టమైన ఇష్టంగా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక వ్యాపార పరంగా కూడా బాగుంటుందండి. అంతగా లాభాలు ఉండవు, అలానే ఏంటంటే కనుక నష్టాలు అయితే అసలు కూడా ఉండవని చెప్పొచ్చు. ఇంకా తర్వాత వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది. పనిచేసే దగ్గర బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు, పనితీరు కూడా బాగుంటుంది. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేస్తారు, కొన్ని చేయకపోక అవి అలాగే పెండింగ్లో ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా మీకు ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుంది.
ఉంటుందన్నమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ నా వాళ్ళు అనుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక మీ మీద కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారు. మీ చుట్టూతో బాగుంటారు కానీ మీ వెనక చాలా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఎవ్వరు నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు మాత్రం గమనించుకోండి. లేకపోతే ఏంటంటే కనుక మీకు నష్టం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా చెప్పాలంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని భారీగా మోసం చేస్తారు. కొంచెం ఏంటంటే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన సమయం అండి. అంటే ఒకటి మంచి వస్తువు తీసుకుందాం అనుకుంటారు, దానికి డబ్బు ఖర్చు పెడతారు కానీ అది చెడు వస్తువు, నాకు ఇప్పుడు యూజ్ అవ్వదని మళ్ళీ ఏంటంటే బాధపడతారనమాట. ఆ విధంగా కొంచెం ధన నష్టం అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక తర్వాత మీ ప్రేమ కూడా ఫలిస్తుందండి. మీరేంటంటే కనుక అంటే ప్రేమలో ఉన్నా లేదంటే ఎవరినైనా ఇష్టపడుతున్నా అది మనసులో దాచుకుంటారు, సీక్రెట్గా పెట్టుకుంటారు, బయటికి చెప్పుకోరు. కానీ ఇప్పుడు ఆ ప్రేమ ఫలించే సమయం వచ్చిందని చెప్పొచ్చు. భార్యాభర్తల బాగుంటుంది. మీరు ప్రేమించిన అంటే వాళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. చిరాకులు కొన్ని సమస్యలు దరిద్రాలు ఇవి పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా మీకు బాగానే ఉంటుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మీరు కలిసి వచ్చేలాగా చేసుకుంటారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెము దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, లేదంటే కనుక ఇబ్బంది కలుగుతుంది. కొంచెం ఏంటంటే కనుక మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరీ ఆలోచిస్తున్నారు కాబట్టి కొన్ని సమస్యలు మీకు వస్తున్నాయి అనమాట. సమస్యలు అంటే కనుక అనారోగ్య సమస్యలు అండి. అంటే ఆరోగ్యం బాగాలేకపోవటం, బీపీ అంటే డౌన్ అయిపోవటం, అలానే కొంచెం బాడీ పెయిన్స్ విపరీతంగా రావటం, ఈ సమస్యలతో మీరు చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే కనుక మీరు కొంచెం అంటే ఆలోచన పక్కన పెట్టండి. మీరు అందరిలో ఉన్నప్పుడు నవ్వుకుంటూ ఉంటారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇబ్బంది పడతారండి. ఎవరికి కూడా ఏది చెప్పుకోరండి, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇలా ఇబ్బంది పడుతున్నారు, అంటే నేను ఇలా కష్టపడుతున్నారు, నాకు ఇలా వస్తున్నాయి బాధలు అన్నట్టుగా ఎవరితో పంచుకోరు. పంచుకోవటానికి కూడా వీళ్ళైతే పెద్దగా ఇష్టపడరండి. ఏదున్నా కానీ ఒంటరిగా ఉండి బాధపడటం, ఒంటరిగా ఉండి ఇబ్బంది పడటం, అలానే కాకుండా రాత్రి పడుకుందామంటే నిద్ర రాదు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదేదో గుర్తుకొస్తూ ఉంటుంది. లైఫ్లో నేను ఎదగదా, నేను బాగుపడనా, అందరిలాగా నేను ముందుకు వెళ్ళనా లైఫ్లో అన్నట్టుగా ఏంటంటే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఏది జరిగినా నా మంచికి అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు. కొంచెం ఆలోచన పక్కన పెట్టి సమయానికి ఆహారం తీసుకోవడం ఇలాంటివి చేస్తే మీకు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి, ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి అదొకటి చూసుకోండి, మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. అయితే రేపు మనకు తొలి ఏకాదశి కదా, ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈరోజు ఏంటంటే కనుక మీరు వెంకటేశ్వర స్వామిని నిష్టనియమాలతో పూజించండి. స్వామివారి దయ వల్ల మీకు ఏంటంటే కనుక లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు అంటే చెప్పాలంటే ఇంట్లో ఏంటంటే ఈ విధంగా పూజ చేసుకోండి. ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే నీటిలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేయండి. శని బాధలు అధికంగా ఉన్న వాళ్ళు కర్పూరం ఆయిల్ అనేది బయట దొరుకుతుంది, అది తెచ్చుకొని 2 చుక్కలు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయొచ్చు. లేదంటే ఒక కర్పూర బిళ్ళని తీసుకుని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని కూడా స్నానం చేయొచ్చు. స్నానం చేసిన తర్వాత తొలి ఏకాదశి అంటే తొలి పండుగ కదా, సంవత్సరంలో మనకి ఏంటంటే కనుక 24 ఏకాదశులు వస్తాయి. కానీ ఈ తొలి ఏకాదశి ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇది శ్రైన ఏకాదశి, అలానే కాకుండా పేలాల పండుగ కూడా అంటారు. కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే నిష్ట నియమాలతో మీరు ఇంట్లో పూజ చేయండి. అంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాలతో పాటు మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి పూజ చేయండి. పిండి దీపం చేయండి. పిండి దీపం చేస్తే చాలా మంచిది. విపరీతంగా కష్టాలుంటే ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసి వెలిగిస్తే కష్టాలు పోతాయి. దీపంలో వెలుగుతున్న దీపంలో లవంగాన్ని వేయాలి. చేతిలో పట్టుకొని లవంగాన్ని సంకల్పం చెప్పుకోండి. కష్టాలు పోవాలి, సమస్యలు పోవాలి, బాధల నుంచి మేము బయటపడాలి, అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలి, ఇబ్బందులు నష్టాలు ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని వెలుగుతున్న దీపంలో యాలక్కాయ వేస్తే చాలా మంచిది. అంటే యాలక్కాయ వేస్తే ధనం వస్తుంది, లవంగం వేస్తే కష్టాలు పోతాయి. దీపం కొండెక్కిన తర్వాత లవంగం కానీ యాలక్కాయ కానీ మీరు ఏది వేసినా పర్వాలేదు, అది తీసేసి ఏదైనా చుట్టుముదట్లో పడిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందండి, మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. రేపు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు ధరించి పూజ చేయండి. ఆరెంజ్, పసుపు, రెడ్ రంగులో ఉండే బట్టలు ధరించి పూజ చేస్తే సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతో పాటు అష్టదరిద్రాలు పోతాయన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఏది చేసినా కానీ మీకు అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. అయితే రేపు ఉపవాసం మీరు ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏంటంటే కనుక జామ పండు ఉంటుంది కదా, జామకాయ అంటాం మనం, అదేంటంటే కనుక జామకాయని ఖచ్చితంగా తినండి. జామకాయ తినడం వల్ల ఏంటంటే కనుక మనం ఉపవాసం చేసినంత ఫలితం లభిస్తుంది. జామకాయ ఏంటంటే కనుక మనకు అనారోగ్య సమస్యల్ని మన దగ్గరికి రానివ్వకుండా అంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి, చెడు బ్యాక్టీరియా అలానే కాకుండా ఏంటంటే కొన్ని సమస్యలు రాకుండా ఉండటానికి జామకాయ అనేది ఉపయోగపడుతుందండి. కాబట్టి జామకాయని ఖచ్చితంగా తినండి. ఉపవాసం ఉండేవాళ్ళు కటిక ఉపవాసాన్ని అయితే చేయకండి, పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి. అలానే కాకుండా ఉపవాసం లేని వారు అంటే కొన్ని కూరలు వండుకుంటాం కదా మనం ఇంట్లో, అందులో కాకరకాయ, పొట్లకాయ, బీరకాయ, అలానే కాకుండా ఏంటంటే కనుక
ముల్లంగి ఇలాంటివి, అంటే ఇలా మనం చెప్పాలంటే కనుక ఇలాంటివి అయితే తినకండి. ములక్కాడ కూడా తినకండి. వీటి వల్ల ఏంటంటే కనుక సమస్యలు ఇంకా మన లైఫ్లో క్రియేట్ అవుతాయి. వీటి వల్ల మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. ఈ కూరలు అయితే తినకండి. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఉపవాసం చేస్తే ఖచ్చితంగా మన మనసు, అంటే మనం ఫోన్లు చూడటం, టీవీ చూడటం ఇది కాదండి. దేవుడి పైన మన మనసంతా కూడా లగ్నం చేసుకుని భక్తి భావంతో మనం ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా ఫలిస్తుంది. మనం ఏంటంటే ఉపవాసం ఉంటామని అన్ని తినడం తాగడం చేయకూడదు. పాలు, పళ్ళ రసాలు, అంతకు మించి మనం ఏం తినకూడదు. అది అంటే అది ఒక లిమిట్గా తీసుకోండి. మరీ ఏంటంటే కనుక ఏది పడితే అది తీసుకుని ఉపవాసం చేస్తే మాత్రం ఫలితం అయితే ఉండదు. ఇక ఆ తర్వాత నిష్ట నియమాలతో 2 పూటలు కూడా దీపం పెట్టండి. ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. వీటి వల్ల మంచి జరుగుతుంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి విపరీతంగా ధన నష్టం జరుగుతూ ఉంటుంది. డబ్బు చేతిలో ఉన్న కానీ వృధా ఖర్చులు ఎక్కువగా అయిపోతాయి. ధనం అంటే చేతికి అందినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఖర్చు అయిపోతుంది. మిగిలింది ఏమీ లేదు కానీ ఖర్చు చేసింది ఎక్కువగా ఉందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే ధనం 4 దిక్కుల నుంచి కూడా ఆకర్షిస్తుంది. ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఇదైతే చాలా చాలా శక్తివంతమైన నెంబర్. దీనివల్ల ఏంటంటే కనుక మంచి చేకూరటంతో పాటు అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇటు సంపద పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. అయితే ఈ నెంబర్కి చాలా పవర్ ఉంటుందండి. ఈ నెంబర్ ఏంటంటే కనుక విశ్వ ప్రకారము వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, పరమశివుడికి అంకితం చేయబడే నెంబర్ అనమాట. మనం చెప్పేది కాదు, మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి ఒక తెల్లని కాగితం కానీ, 10 రూపాయల నోటు కానీ, 20 రూపాయల నోటు కానీ తీసుకోండి. అంటే దీన్ని మళ్ళీ మీరు ఏంటంటే ఉపయోగించకండి. అందుకే వైట్ పేపర్ తీసుకొని దాంట్లో ఏం చేయండి అంటే కనుక పసుపు రంగులో ఉండే పెన్ను కానీ, రెడ్ కలర్లో ఉండే పెన్ను కానీ, ఈ 2 పెన్నులు మాత్రమే వాడాలి. ఏది పడితే అది వాడి మీరు ఏంటంటే కనుక రాయకండి. రాసిన ఫలితం అయితే రాదు. నెంబర్స్ ఇలా ఉంటాయండి. విశ్వంలో అతీత శక్తివంతమైనవి. ఆ నెంబర్స్ ఒక రకంగా మనకు దురదృష్టాన్ని తొలగిస్తాయి, లక్కుని తెచ్చిపెడతాయి. అలానే కాకుండా మన లక్ని ఏంటంటే కనుక మార్చేస్తాయి అనమాట. మనకు విపరీతంగా లక్కు పట్టేలాగా కూడా చేస్తాయి. కాబట్టి నెంబర్స్కి చాలా శక్తి ఉంటుంది. అందుకే కొంతమంది మనం చూస్తే మొబైల్లో, బైకుల్లో, అలానే కాకుండా కార్ల మీద ఇలా లక్కీ నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదృష్టం అనమాట నెంబర్ కూడా మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలానే కాకుండా విశ్వ ప్రకారం నెంబర్స్ అతీత శక్తివంతమైనవి. న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కనుక నెంబర్కి చాలా పవర్ ఉంటుందన్నమాట అండి. అందుకే 555, 888, 666 అంటే ఈ నెంబర్ మనం చెప్పాం కదా ముందే, దైవానికి అంకితం చేయబడే నెంబరు. ఈ నెంబర్ వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నెంబర్ని ఖచ్చితంగా రేపు మంచి రోజు కాబట్టి రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. లేదు నెంబర్ రాయటం మా వల్ల కుదరదు, మేము చేసుకోమంటే కనుక కొంచెం పచ్చకర్పూరం తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలి, డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పోవాలి, పట్టిందల్లా బంగారం లాగా మారాలని చెప్పుకొని ఆ పచ్చకర్పూరం తీసుకొని మీ పర్సులో పెట్టుకున్న ధనం వస్తుంది. 4 దిక్కుల నుంచి ఆకర్షిస్తుంది. 4 వైపుల నుంచి కూడా ఏంటంటే కనుక డబ్బు రావటం అనేది జరుగుతుందన్నమాట. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. పర్సులో పెట్టిన డబ్బు కూడా వృధా ఖర్చులు అవుతుందని మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం కదా. అలా ఉండకుండా కూడా ఉండటానికి ఈ నెంబర్ అనేది పనిచేస్తుందన్నమాట. ఈ నెంబర్కి అంత శక్తి ఉంటుందో అంత పవర్ ఉంటుందండి. అందుకే ఈ నెంబర్ని ఈ విధంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఇంకా మీకుండే ఇబ్బందులన్నీ కూడా పెట్టుకోండి, అంటే పోగొట్టుకోండి. ఈ యొక్క నెంబర్ ఎన్ని రోజులైతే మీ పర్సుల్లో, మీ జేబుల్లో ఈ పచ్చకర్పూరం ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కూడా వృధా ఖర్చులు తగ్గుతాయి. వృధా ఖర్చులు అంటే మనము 100 రూపాయలు పెట్టే దగ్గర 200 పెడతాము, 10 రూపాయలు ఖర్చు చేసే దగ్గర 50 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాం కదా, వీటిని వృధా ఖర్చులు అంటారండి. ఇవి జరగకుండా ఉండాలంటే మీరు గుర్తుపెట్టుకొని ఇలా నెంబర్స్ అనేవి రాసేసి ఇంకా ఈ నెంబర్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. మీకు మంచి జరుగుతుంది. మీరే అద్భుతమైన ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత శక్తివంతమైన నెంబర్ అండి. నెంబర్స్కి చాలా పవర్ ఉంటుంది. చాలా పవర్ అంటే పవర్ని కలిగి ఉంటాయి. కాబట్టి నెంబర్స్ వల్ల మంచి జరుగుతుందన్నమాట. ఇది రాసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రేపు మనకు ఏకాదశి ఉంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఆవుకి ఇది పెట్టండి. కోరిన కోరిక, ఎటువంటి కోరికైనా సరే అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మనకు కోరికలు తీరాలని ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే కోరికలు అనేవి తీరవు కదా. అలా తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అబ్బా కోరిక తీరితే బాగుండు, అసలు భగవంతుడు మా కోరికనే తీర్చడు, మా కోరికలు అసలు తీరవనుకుంటూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు రేపు ఏకాదశి కాబట్టి మీరు మీ ఇంటికి ఆవులు వస్తాయి. అంటే మన పల్లెల్లో అయితే మనకు మన ఇళ్ళ దగ్గర ఆవులు ఉంటూనే ఉంటాయి కదండి. లేకపోతే గోశాలకు ఇలా వెళ్ళండి. మీకు ఏదైనా సరే బలమైన కోరిక ఉంది, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, అవి ఫలించటం లేదు, వివాహం ఎలాగైనా సరే జరగాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు తినిపించండి. లేదంటే ఉద్యోగం రావాలి, లేదంటే కనుక ఏదైనా ప్రమోషన్ రావాలి, లేకపోతే మీరు అనుకున్న ఏదైనా చిన్న చిన్న కోరికలు నెరవేరాలంటే కనుక మీరు తోటకూర, వంకాయలను
టమాటాలను ఇలా ఏంటంటే కనుక మనం ముఖ్యంగా క్యారెట్, కీర కూడా తినిపించవచ్చు. మనకు వివాహం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఆహారం అయితే పెట్టాలన్నమాట. ఇలా ఆవుకి ఏంటంటే తినిపించండి. ఇలా తినిపించి నమస్కారం చేసుకొని ఆవు నుదిటి భాగాన తాకండి, నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. మీరు ఇది తినిపిస్తే చాలు, ఇంక ఏకాదశి రోజు మీ కోరికలు తీరుతాయి. ఆ తర్వాత 2 పెద్ద కోరికలు. ఒకటి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మీకు ఇష్టమైన వస్తువు కొనే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఇంకా ఇష్టమైన వస్తువు అంటే కనుక మీరు కొనుగోలు చేస్తారండి. ఖచ్చితంగా ఈ కోరికలు అయితే తప్పనిసరిగా తీరుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. నల్లటి వస్త్రాలు ధరించకండి, నలుపులో ఉండే ఏ వస్తువులు పదార్థాలను కూడా కొనకండి. అలానే కాకుండా చిన్న చిన్న దాన ధర్మాలు అనేవి చేయండి. వాటి వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. వాటి వల్ల కూడా మీకు అదృష్టం విపరీతంగా పడుతుంది, దురదృష్టం అనేది తొలగిపోతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏకాదశి తిథి రోజున ఖచ్చితంగా ఇలా పాటించుకోండి. ఇంకా ఆ తర్వాత మీకు 3 రోజులు కూడా బాగానే ఉంటుందండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంకా తర్వాత ఇద్దరు మగ వ్యక్తులండి, మీ ప్రాణ స్నేహితులు, అంటే స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళే వీళ్ళు మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారండి. నమ్మించి మోసం చేస్తారు. డబ్బు పరంగా ఏంటంటే కనుక చాలా నష్టపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని దూరం పెడితే మంచిదండి. లేకపోతే ఏంటంటే కనుక మీకు తీవ్ర ఇబ్బందులు కలుగుతారన్నమాట. వీళ్ళ వల్ల ఏంటంటే కనుక ఇప్పటికే మీరు చాలా నష్టపోయారండి, చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. ఈ వ్యక్తులు ఏంటంటే మీ చుట్టూగానే ఉంటారు. ఒకటి వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎస్ లెటర్ అండి, ఇంకొకటి వచ్చేసి ఆర్ లెటర్ అనమాట. ఈ వ్యక్తులతో అంటే మగ వ్యక్తులు అనమాట, వీళ్ళతో దూరంగా ఉండండి. ఆడవాళ్లకు కూడా మగ వ్యక్తులతోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మగవాళ్లకు కూడా మగ వ్యక్తులతోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే స్నేహితులుగా ఉంటారు, బంధువర్గంలో ఉంటారు, హెల్ప్ చేస్తామంటారు, ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, అలానే సమస్యల్ని క్రియేట్ చేస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు. మీ నుంచి ఎక్కువగా డబ్బును ఏంటంటే కనుక గుంజాలని చూస్తారు, అంటే ఎక్కువగా ధన నష్టం కలిగించాలని చూస్తారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడితే మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి. ఇద్దరు మగ వ్యక్తులు కావాలని ఏంటంటే కనుక కుట్ర మీ మీద చేయాలనుకుంటున్నారు. అంటే లేనిపోని నిందలు వేయటం, మిమ్మల్ని దేంట్లోనైనా సరే ఇరికించటం, అంటే సమస్యల పరంగా కొన్ని ఇబ్బందుల పరంగా మిమ్మల్ని అందులో నెట్టేయటం. వీళ్ళే అంటే వెనుకున్నాం కదా మేము సపోర్ట్ చేస్తామంటారు, కానీ సపోర్ట్ చేయరు. అందుకే నమ్మకండి, నమ్మి మోసపోకండి. దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. మీకు తెలుసు ఎవరెలాంటి వాళ్ళు, ఎవరు ఏ విధంగా ఉంటారనేది మీకు తెలుసు. అయినా కానీ కొన్నిసార్లు మీరు జాలి, కరుణ, దయ చూయించి మీరు చాలా వరకు కూడా నష్టపోతారనమాట. అలా కాకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఓవరాల్గా బాగుంటుంది. ఇద్దరినైతే అసలు నమ్మకండి, వీళ్ళ వల్ల మీకు మోసం జరుగుతుందన్నమాట.